హాయ్ గైస్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే రావడం జరిగింది. సరదా సాయంత్రం పూట అలా కాలక్షేపానికి ఆర్కే బీచ్కి అయితే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పాయింట్ అనమాట. ఇదంతా చూసుకుంటే ఎటు చూసినా బిల్డింగ్సే, మామూలుగా ఉండవు. అయినా మీరు బాగా గమనించినట్లయితే వైజాగ్ ఆర్కే బీచ్ బాగా ఫేమస్ అయితే చెందింది. ఎందుకంటే ఇక్కడ వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆర్కే బీచ్ చూద్దామన్న ఆశతో సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట ఏదైనా టైంలోనే వచ్చి ఈ ప్రదేశంకి ఎలా అయితే విజిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా బీచ్కి దగ్గరకు ఉండే చెట్లు గట్ట ఉన్నాయి. ఇక్కడ ఎండ ఎక్కువ ఉండడం వల్ల కాలక్షేపానికి అలా కూర్చున్నారు అందరూ కూడా. అయినా ఏదో జనాలు ఎక్కువ ఉండడం వల్ల బాగా ఫేమస్ అయింది, కానీ దీని మించి సరైన బాబులాంటి బీచ్లు అయితే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా సీతపాలెం బీచ్ అయితే ఏ బీచ్లు కూడా పనికిరాదు, అలాగే డేంజర్గా కూడా ఉంటుంది. కానీ సీనరీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీలైతే ఆ బీచ్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. మామూలుగా ఉండదు, అది గుహలు గట్ట ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే ఈ బీచ్లో ఉన్నాం కాబట్టి ఈ బీచ్ గురించి మాట్లాడదాం. నాకు ఎప్పటి నుంచో డౌట్ బ్రో, ఈ రాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాయి అన్న డౌట్. అవి కూడా బీచ్ల దగ్గరే ఉంటాయి. కొన్ని బీచ్ లోపల సముద్రాలు, కొండలు గట్ట కొండలు గట్ట ఉంటాయి. వాటి నుంచి ఏమైనా అయ్యాయి అంటే అగ్నిపర్వతాలు గట్ట పేలు లోపల నుంచి బయటకు వచ్చాయి అంటే అది డౌటే. సో ఇదైతే నాకు ఒక డౌట్. ఎవరికైనా తెలిస్తే నాకు అది క్లారిఫై ఇవ్వండి. అక్కడ మీరు దూరంగా చూస్తే పావురాలు గట్ట ఉన్నాయి. ఇది బే వ్యూ హోటల్ అనమాట. ఈ హోటల్ నుంచి చూస్తే బీచ్ సీనరీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఫుడ్ పార్ట్ ఏరియా. సరదాగా అలా వాకింగ్ చేస్తుంటే అటు చూస్తే బీచ్, ఇటు చూస్తే క్లీన్గా ఉంది సిటీ అంతా. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే. అలాగే ఇక్కడ మీకు కంటైనర్స్ పక్కన ఈ డబ్బాలను తాళ్ళతో కట్టినట్టు ఏం కనిపిస్తుంది కదా. సో ఏంటనుకుంటున్నారు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనమాట. ఆ మధ్య కట్టారు కదా, అది ఊడిపోవడం గట్రా జరిగింది. సో అదే అన్నమాట ఫ్లోటింగ్ బ్రిడ్జ్. కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. బట్ దీన్ని ఎలా తీసుకొచ్చి ఎందుకు పడిచేసారు నాకైతే ఇంకా అర్థం అవ్వలేదు. అయితే అప్పుడైతే కొంచెం ఊడిపోవడం వల్ల అప్పటి నుంచి కొంచెం దాన్ని మెయింటెనెన్స్ చేయలేక అలా పక్కన వదిలేశారని నా ఫీలింగు. సో మీరు దూరంగా చూస్తే అక్కడ పెద్ద షిప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా కురుసరా కుసరా సబ్మెరైన్ ప్రదేశం అనమాట ఇదంతా. ఇప్పుడు సేమ్ చూస్తే సముద్రంలో ఉంటాయి కదా సబ్మెరైన్స్, సేమ్ దాని నమూనా ప్రకారంగా బయట మనం చూస్తామని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేశారు. లోపల సేమ్ సబ్మెరైన్లో ఎలాగైతే ఉంటుందో ఇందులో కూడా అలాగే అన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. బట్ ప్లాస్టింగ్ గట్రా చేశారు. ఇప్పుడు మీరు ఆపోజిట్లో చూస్తున్నారు కదా, అది ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అంటే విమానం లోపల పార్ట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాయి అనమాట. లోపల మనం లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి చూసేద్దాం ఇలాగా. ఓకే, అలా చూస్తే ఇప్పుడు మీకు ఈ బీచ్లో ఇసుకని ఎందుకు తవ్వుతున్నారో నాకు తెలియట్లేదు. దూరంగా చూడండి షిప్. ఇది ఏ షిప్ తెలియదు, కానీ ఆ షిప్ అక్కడ ఏదో చేస్తుంది. ఇసుక ఏదో తీయడం సంథింగ్ ఏదో చేస్తుంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏదో గొట్టం. ఆ గొట్టం అక్కడి నుంచి ఇలా ఇసుక వరకు తీసుకొచ్చారు. అదిగో అదిగో మరోసారి చూపిస్తున్నాను. ఆ గొట్టం అలా తీసుకొచ్చి ఈ బీచ్ పాయింట్ వరకు తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటి అంటే దాని నుంచి ఏదో బయటికి తీస్తున్నారు. ఈ తీసి ఇది ఎక్కడ పంపిస్తున్నారు అంటే మళ్ళీ బీచ్లోకి పంపిస్తున్నారా? నాకైతే ఇది అర్థం కాలేదు. ఒకసారి నాతో రండి, అలా బీచ్ దగ్గరలోకి వెళ్దాం. అది అలా వాకింగ్ చేసుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్తే కొంచెం బ్లాక్గా ఉంది ఇదేంటో కానీ. మెయిన్ ఇక్కడ వైజాగ్ బీచ్ దగ్గర ఏంటంటే ఎక్కడ చూసినా సరే కెమెరామ్యాన్స్ కనిపిస్తారు. ఫొటోస్ తీస్తామని. అసలు మామూలుగా ఉండదు వాళ్ళతోటి. ఒక ఫోటో 20 రూపాయలు అంటారు, బట్ ఎన్ని ఫొటోస్ తీస్తారన్నది వాళ్ళ ఇష్టం. అది 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. బట్ తర్వాత లెక్కలో నాకు తెలియదు, మీరే అర్థం చేసుకోండి. సో ఈ బీచ్ అయితే ఇప్పుడు కొంచెం పోటు మీద అయితే ఉంది. కొంచెం ఫ్లోటింగ్ అయితే హెవీగా ఉంది. స్నానం చేస్తే మాత్రం కొంచెం డేంజర్ ప్రదేశం ఇదంతా కూడా. ఇక్కడ రీసెంట్గా ఏదో సభ జరిగినట్టుగా ఉంది. ఆ సభకు తగ్గ కడుతున్నారో తీసేస్తున్నారో తెలియలేదు. సో అదనమాట మ్యాటరు. సో అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ
సరదాగా స్నానం చేస్తున్నారు పిల్లలు. అది ఏదో డైరెక్షన్ ఇస్తుంట అతను. వాళ్ళు లోపలికి వెళ్ళకంటారా పిల్లలు, బయటికి రండి అని చెప్పేసి అంటున్నాడు. మీకు ఇప్పుడు చెప్పాను కదా, చికెన్ మటన్ ఈ పలావ్ సెంటర్లు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎటు చూసినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నారు కదా, అదే నావెటల్. సినిమా యాక్టర్లు కానీ లేదంటే క్రికెట్స్ కానీ వైజాగ్ గట్రా వస్తే ఇక్కడే